ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనంలో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. అయితే ఆ వ్యక్తిని మోషే వద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వారు తీసుకుని వచ్చారు. అయితే అతనికి ఏమి చేయాలో విశదపరచబడలేదు కనుక కావలిలో ఉంచారు. ఎప్పుడైతే యెహోవా వాడు మరణశిక్ష పొందవలనని చెప్పాడో, సర్వ సమాజము పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి మోషే వారితో చెప్పిన విధంగా ఆజ్ఞాపించినట్లుగా పాలెం వెలుపల రాళ్లతో కొట్టి వారిని చంపివేశారు. అటువంటి భయంకరమైన కఠిన శిక్ష ఉండేది. దేవుని ఆజ్ఞను పాటించకపోతే, దేవుడు నియమించిన విధానాన్ని వారు ఆచరించకపోతే కనుక, ఆ శాసనములను కట్టడలను ఆజ్ఞలను గైకొనకపోతే ఇలాంటి భయంకరమైన తీర్పు జరిగేది. అయితే ఈ కాలంలో ఆయన కృప మన ఎడలు విస్తరించి ఉన్నది కాబట్టి మనం ఇంకనూ కూడా దేవుని శిక్షను మనం పాత్రలు కాకుండా ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆయన ఇంకనూ వాత్సల్యత చూపించుచు కరుణించుచున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి దూరంగా ఉండడానికి ఇష్టపడకుండా ఆయన సన్నిధిలో గడపడానికి, నియమించిన దినాలలో ఆయన సన్నిధిని కనబడడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనం చేయించున్నాను. ఆమేన్.